హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనకున్న వాస్తవాలను విశ్లేషించేద్దాం. ముందుగా దాదాపు అన్ని పేపర్‌లో అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో కల్పించాలని పార్లమెంట్‌కి తీర్మానం చేస్తూ, అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్‌కి పంపే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన తీర్మానం సంబంధించి వార్త బ్యానర్ ఐటెమ్. అమరావతి అజేయమట. ఇక అంగుళం కూడా కదిలించలేరు. 2028 నాటికి తొలి దశ పనులు పూర్తయితాయని చెప్పారు. రాజధాని అంటే ఎక్కడో ఒక దగ్గర 100 ఎకరాలు తీసుకొని భవనాలు కట్టేయొచ్చు. కానీ ఏపీకి ఆర్థిక వనరులు, ఆదాయం తెచ్చిపెట్టే బలమైన రాజధాని ఉండాలనుకున్నాను. రైతులు 58 రోజుల్లోనే 34,000 ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని పట్ల కుట్రలు చేసిన కొందరు తొలి రోజుల్లోనే చెరుకు తోటలు నిప్పెట్టారు. రుణాలు కూడా రాకుండా అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకు ఈమెయిల్స్ పంపించారు. కానీ రైతుల త్యాగాలు పవిత్ర మట్టి, నీరు అమరావతిని అజేయమైనవిగా మార్చాయి. రైతుల భూములే కాదు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తును కూడా ఇచ్చారు. రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన ఇది. ఇక డిప్యూటీ సీఎం పవన్ గారు కూడా ప్రకటన చేశారు. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారు. విజనరీ లీడరు వచ్చే తరం గురించి ఆలోచిస్తారు. ఆ దార్శనికత ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌ను అలాగే అభివృద్ధి చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నారా లోకేష్ గారి స్టేట్మెంట్, ఈ ముగ్గురు స్టేట్మెంట్‌లే ఇచ్చిండు ఆంధ్రజ్యోతి. ఆనాడు జగన్ అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చారు. తాను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నానని, అమరావతి రాజధాని ఎక్కడికి వెళ్ళదని చెప్పారు. అబద్ధం చెప్పి 151 సీట్లు గెలిచారు. గెలిచిన వెంటనే ప్లేట్ ఫిరాయించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ప్రారంభించారు. అమరావతిని నాశనం చేశారు. ఇదంతా పాత స్టోరీయే. ఈ కథ అంతా పాతదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో 58 రోజుల్లో 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు అన్నారు. మరి రైతులు 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇస్తే, మీకు రాజధాని కట్టడానికి 5 సంవత్సరాలు సరిపోలా 2019 వరకు. మీకు రాజధానికి చట్టబద్ధతను తెప్పించడానికి 5 సంవత్సరాలు సరిపోలే. దాని పర్యవసానంగా చంద్రబాబు నాయుడు గారి అంటే వ్యవహార శైలి, చంద్రబాబు నాయుడు గారి అస్పష్టత పర్యవసానంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని 3 ముక్కలాట ఆడిండు. ఆ 3 ముక్కలాట గేమ్‌కి పునాదేసింది మీరు గదా! ఆయనేం గేమ్ ఆడిండు. ఆ గేమ్‌కి అవకాశం గ్రౌండ్ కల్పించింది మీరు. అల్టిమేట్‌గా మళ్ళీ ఇప్పటికి కూడా 20 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు బిల్లు. దాంట్లో కూడా రాజకీయం చేస్తున్నారు. రాజకీయ తీర్మానాలు. అసలు ఈ అమరావతి రాజధాని అనే అంశం పైన చేసిన తీర్మానం సంపూర్ణమైందేనా? మరి సంపూర్ణమైతే రైతులు ఎందుకు సంబరాలు చేసుకోలే? రైతుల్లో ఇప్పటికీ భయాలు ఎందుకున్నాయి? వాస్తవంగా నిన్న అసెంబ్లీలో ఈ ఈ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు దీంట్లో రాజకీయం లేకపోతే, దీంట్లో కిరికిరి లేకపోతే, ఇది సంపూర్ణమైతే రైతులు ఎందుకు సంబరాలు చేసుకోవాలో మీరు అంటున్నారు కదా! రైతుల్ని హింసించారు 5 సంవత్సరాల పాటు. 58 రోజుల్లో 34,000 ఎకరాలు నా మాట నమ్మిచ్చారని. మీ మాట నమ్మి నిజంగానే 58 రోజుల్లో 34,000 ఎకరాలు వాళ్ళు త్యాగం చేశారు. ఆ త్యాగానికి ఫలితమేది? తీసుకోవడానికి 58 రోజులే పట్టింది. కానీ నిర్మాణం చేయడానికి 11 సంవత్సరాలైనా పూర్తి కాలే. ఇప్పటికి అయిద్దా అంటే గ్యారంటీ లేదు. 60,000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఏది ఆ బడ్జెట్? ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? ప్రపంచ బ్యాంకా? ఏడీబీ బ్యాంకా? 58 60,000 కోట్లలో ఎన్ని వేల కోట్లు ఇప్పటికి ఖర్చు పెట్టారు? ఎన్ని వేల కోట్లు నెక్స్ట్ ఇయర్ ఖర్చు పెట్టబోతున్నారు? అంటే ఏ సమాధానం లేదు. ఇక దాన్ని ఒక రాజకీయ వేదికగా చేసుకొని, రాజధానిని రాజకీయ ఎజెండాగా చేసుకొని నిన్న పెట్టే తీర్మానంలో కూడా అస్పష్టత ఉంది. సంపూర్ణత లేదు. శాసన మండలిలో పెట్టాలి కదా తీర్మానం. ఇప్పుడు మీరు పెట్టే తీర్మానం, మీరు పంపించే తీర్మానం కేంద్రానికి హుటాహుటిన పంపారంటున్నారు. అసలు హుటాహుటి ఏంది? 11 సంవత్సరాల క్రితం ఎప్పుడో ప్రారంభమైన రాజధాని మీరు ఇంత ఎందుకు డిలే చేశారు? రైతులు చెప్పేదాకా మీకెందుకు సోయలేదు? ఈ హుటాహుటిని పంపిన బిల్లులు అక్కడ ఎవరు ఆమోదించాలి? కేవలం లోక్సభ మాత్రమేనా? రాజ్యసభ కూడా? అక్కడ ఉభయ సభలు ఆమోదిస్తాయట. మరి ఇక్కడ ఎందుకు ఉభయ సభలు ఆమోదించొద్దు? ఇక్కడ ఉభయ సభలు ఎందుకు క్రైటీరియా తీసుకోరు? నిన్న బీజేపీ సంబంధించి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు మాట్లాడుతూ రైతుల్లో ఇంకా భయాలున్నాయి. సుప్రీంకోర్టులో రాజధాని పైన కేసులున్నాయి. ఎన్‌జీటీలో రాజధాని పైన కేసులున్నాయి. ప్రభుత్వం వేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. వాటిని ఇంతవరకు విరమించుకోవడానికి మనకి సమయం సరిపోలేదా? ఆ కేసులు అట్లే ఉన్నాక ఈ చట్టబద్ధత ఏంటి? దీనికి చెల్లుతుందా? అనే అనుమానాలున్నాయని చెప్పి, రైతుల భయాలున్నాయని చెప్పి ఇప్పటికి. అసలు రైతులు నిన్న సంబరాలు చేసుకోవాలి. వాస్తవంగా నిజమైన తీర్మానం ఇదైతే, ఇది సంపూర్ణమైన తీర్మానం అయితే, ఇది రాజధాని కోసం మాత్రమే చేసిన తీర్మానం, రాజకీయం కోసం కాదనుకుంటే సంబరాలు చేసుకోవాలి.
స్పష్టంగా రైతులు ఈరోజు రాజకీయ తీర్మానం ఇది. రాజకీయం కోసం పెట్టిన తీర్మానం. ఇదేదో హైప్ కోసం తప్ప, దీంట్లోనే రెండో విడత, మూడో విడత భూ సమీకరణం కోసం ఒక నమ్మకాన్ని కల్పించే వ్యవహారం. లేదా అక్కడ రియల్ ఎస్టేట్ భూమి లేవట్లే. ఆ లేపే కార్యక్రమం వీటన్నిటి కోసం తప్ప రాజధాని కోసం ఇది కాదు అనేది రైతుల్లో చర్చ ఉంది కాబట్టి భయం. రైతుల అనుమానాలు ఉన్నాయి కాబట్టి సంబరాలు లేవు. మీరు ఇంత ఆర్భాటంగా చేసిన తీర్మానంలో శాసన మండలి తీర్మానం లేదు. కేసులు అట్లే పెండింగ్ ఉన్నాయి. అందుకే రైతులలో సంబరాలు లేవు, సంతోషం లేదు. ఇప్పటికైనా దీన్ని రాజకీయంగా మభ్యపెట్టే కార్యక్రమం చేసి రాజకీయాలకు వాడుకునే కార్యక్రమం చేయకుండా మళ్ళీ ఆయన మెయిల్ పెట్టిండు, ఈయన మెయిల్ పెట్టిండు, ఆ లోన్ రాలే, ఇది ఈ కారణాలు కాకమ్మ కథలు చెప్పకుండా రాజధాని నిజంగా పూర్తి చేసే వ్యవహారం ఉందా, లేదా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే తప్ప రాజధాని పూర్తి కాదు అని చెప్పే కార్యక్రమం చేయొద్దు. స్పష్టంగా కనపడుతుంది ఇది సంపూర్ణమైన తీర్మానం కాదు. శాసన మండలిలో కూడా తీర్మానం పెట్టుంటే, శాసన మండలి సభ్యుల ఒపీనియన్ కూడా తీసుకొని ఉంటే రాజధానిలో అసలు ఏం జరుగుతుంది, రాజధాని రైతులకు ఉన్న ఇబ్బంది ఏంది, రాజధాని కోసం కేంద్రం ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 93 సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే రాజధానికి నిధులు సమీకరించి ఇవ్వాలి అని చెప్పి ఉంది. ఆ సెక్షన్ గురించి ఎందుకు తీర్మానంలో పెట్టినా, ఈ రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వాలో ఎందుకు అడగలే, కేవలం రాజధాని అమరావతి అని పెట్టి ఒక తీర్మానం పంపిస్తే ఇక అయిపోయినట్టేనా? అయిద్దా రాజధాని? రాజధానికి కావాలంటే ఈ తీర్మానంలో ఈ రాజధానికి నిధులు సమీకరణ, కేంద్రం, రాష్ట్రం పాత్ర ఏంటి చెప్పాలా? అది చెప్పాలి. శాసన మండలిని ఉద్దేశపూర్వకంగానే సమావేశపరచాలి. శాసన మండలిలో కూడా సమావేశపరిస్తే వైఎస్ఆర్సీపీకి బలం ఉంది అక్కడ. వాళ్ళ వాళ్ళ వ్యూ ఏందో కూడా తెలిసేది కదా. వాళ్ళు వ్యతిరేకిస్తారా, అనుకూలిస్తారా? అమరావతి నిజంగానే వ్యతిరేకిస్తే వ్యతిరేకించనండి, తెలిసిద్ది. లేదా అనుకూలిస్తాననుకో, ఇంకొక పార్టీ యాడ్ అయినట్టు కలిసి వస్తుంది. కాబట్టి మేమే ఉండాలి, దీనికోసం రాజకీయానికి వాడుకోవాలనే పద్ధతిలో ఉంది తప్ప అజేయము అంటున్నారు. ఈ అజేయంలో అమరావతి ఈ తీర్మానం అనేది ఎంత సంపూర్ణంగా ఉందనేది అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. ఇది ఒక వార్త. రైట్. దీనికి సంబంధించి ఇగో విశాలాంధ్ర పేపర్ చూద్దాం. అమరావతికి చట్టబద్ధపై కూటమి మైండ్ గేమ్, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో వైఫల్యం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అడిగిండు. వాస్తవం ఇది. అమరావతికి చట్టబద్ధత పైన కూటమి మైండ్ గేమ్ ఆడుతున్నట్టుంది తప్ప ఇది ప్రజలు కోసమో రాష్ట్రం కోసం చేసినట్లేదు. ఎక్కడన్నా అందులో అసలు అమరావతికి నిధుల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏముంది? నిధులు ఎవరు సమీకరించాలి, సమకూర్చాలని ఉంది? నిధులు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? కేంద్రం పైన. ఎందుకు ఆ అంశాన్ని తీర్మానంలో పెట్టలే? 11 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏంటి అని ఎందుకు తీర్మానంలో అడగలే? మీరే కదా 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు అమరావతికి మట్టి తప్ప ఏమీ లేదు, మట్టి చెమ్మడి నీళ్ళు ఇచ్చిండు అన్నారు నరేంద్ర మోడీ. ఆ మట్టి చెమ్మడి నీళ్ళు గురించి తీర్మానంలో ఎందుకు అడగలేదు మీరు? నిజంగా ఇది పూర్తయ్యే అమరావతేనా? ఇది నిర్మించే అమరావతేనా? కేవలం రాజకీయానికి వాడుకునే రాజధాని. మీరు 2018లో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన రోజు ఏం మాట్లాడారు? ఆ మాటలు ఎందుకు లేవు తీర్మానంలో? నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే తట్టెడ మట్టి చెమ్మెడి నీళ్ళు తప్ప ఈ రాజధాని కోసం ఏమి ఇవ్వలేదని కామెంట్ చేయలేదు మీరు నల్ల సొక్కా వేసుకొని? ఆ బ్లాక్ షర్ట్ కథ ఏందో ఎందుకు చెప్పలే? పవన్ కళ్యాణ్ గారు చూడలేదా? ఆ రోజు ఆ మాటలు లేవా? నిజంగానే ఈ మాటలన్నీ పెట్టుంటే 2014-19 మధ్యలో మాకు తట్టెడ మట్టి చెమ్మెడి నీళ్ళు తప్ప ఏమి ఇవ్వలే మీ కేంద్రం, ఇప్పటికైనా మాకు నిధులు ఏమి ఇస్తారో చెప్పండి అని తీర్మానం ఎందుకు పెట్టలేదు అనేది ఆంధ్రప్రదేశ్ రైతులు, ప్రజలు అడుగుతున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 58 రోజులు 34,000 ఎకరాలు త్యాగం చేసిన రైతులు అడుగుతున్నారు. మీ త్యాగం ఏంది రాజకీయ నాయకులారా? మీ త్యాగం ఏంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ మాట నమ్మి మేము భూములు ఇస్తే మీరు ఒకరోజు నరేంద్ర మోడీని పొగుడుతారు, ఇంకో రోజు తిడతారు, ఇంకో రోజు మళ్ళా పొగుడుతారు. మీ త్యాగం, మీ పనితీరు, మీ స్పష్టత ఏంటి అని అడుగుతున్నారు తీర్మానం. కేవలం అమరావతి వద్దా అని ఒక పాయింట్ పెట్టేసి తీర్మానం పంపితే అయిపోద్ది అమరావతి. ఇది అల్టిమేట్గా మళ్ళీ 2028-29కి వచ్చినప్పటికీ ఎన్డీఏ కూటమిలో ఒకవేళ పొసగపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి బయటకు వచ్చి తట్టెడ మట్టి చెమ్మెడి నీళ్ళు ఇచ్చిండని మళ్ళీ చెప్పే కథ తప్ప ఇక్కడ ఏముండదు.
అదే కనిపిస్తుంది. అందుకే రైతుల ఆందోళన. అందుకే రైతుల్లో సంతోషం లేదు. ఇది ఒక వార్త. అమరావతికి చట్టబద్ధంపై కూటమి మైండ్ గేమ్ ఆడుతుంది తప్ప, అక్కడి నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? ఇగో సెక్షన్ 94 ఆఫ్ సబ్‌సెక్షన్ 3 ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర రాజధాని నిర్మాణం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు సాధించడంలో ఎందుకు విఫలమవుతుందని నిలదీశారు. 2014లో అధికారంలోకి వచ్చిన అనంతరం రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేసినప్పటికీ పనులు పూర్తి స్థాయిలో జరగలేదని, అనంతరం ప్రభుత్వాల నిర్ణయాల వల్ల అవి నిలిచిపోయాయని వివరించారు. కేంద్రం నిధులు రాబట్టకుండా చట్టబద్ధత పేరుతో ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం ₹1,00,00,000 అప్పులు తీసుకున్నారని, లక్షల ఎకరాల సమీకరణ చేపడుతున్నారని, ఈ ఆర్థిక భారం అంతిమంగా ప్రజలపైన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రాజధాని కోసం దశల వారీగా భూ సమీకరణకు తక్షణమే నిలిపివేయాలని, ప్రారంభంలో ప్రకటించిన 217 చదరపు కిలోమీటర్ల పరిధిని మాత్రమే రాజధానికి పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పైన కాకుండా వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పైన కూడా దృష్టి సారించాలని, ఇప్పటికే భూ సమీకరణ కింద రైతుల నుంచి సేకరించిన భూముల విషయంలో చట్ట ప్రకారంగా ప్లాట్లు, పెన్షన్లు, ఇతర హామీలు పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. వాస్తవాలను కుండబద్దలు కొట్టిండు. ప్రజలు ఏమనుకుంటున్నారు అది చెప్పిండు ఆయన. సెక్షన్ 94 ఆఫ్ సబ్‌సెక్షన్ 3 ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే రాజధాని కోసం నిధులు సమీకరించి ఇవ్వాలి. అది ఎందుకు అడగరు మీరు? అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎంతొచ్చినియి? ఎందుకు రావట్లేదు? లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాజధాని అభివృద్ధి చేస్తారంటే అప్పుల భారం ఎవరు మోయాలి? మీకు భూ సమీకరణ రెండో దశ, మూడో దశ పైన ఉన్న ధ్యాస రాజధాని అభివృద్ధి పైన లేదు. ఇవన్నీ కాకమ్మ కథలు చెప్పొద్దు, ఇట్లాంటి మైండ్ గేమ్‌లు ఆడొద్దని చెప్పి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వారు మాట్లాడిన మాటలను ఒక వార్తగా ఇచ్చారు. రైట్. సాక్షి చూద్దాం. డైవర్షన్ డ్రామా అని వీళ్ళు పెట్టారు. రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం. రాజధాని చట్టబద్ధతకు మండలి ఆమోదం వద్దా? వాస్తవం ఇది. మండలి ఎందుకు ఆమోదం వద్దు? ఇప్పుడు వీళ్ళు పంపించిన తీర్మానం అక్కడ లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందాల. మరి అక్కడ కేంద్రంలో ఉన్న లోక్సభకి, రాజ్యసభకి హక్కు ఉన్నప్పుడు, చట్టం ఆమోదం పొందాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఇక్కడున్న అసెంబ్లీకి, శాసన మండలికి ఎందుకు లేదు? శాసన మండలికి ఎందుకు పంపలే? మీ 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 మెలకేంటి? దీంట్లో ఉన్న రాజకీయం ఏంది? కిరికిరి ఏంటి? మీకు నిజంగానే రాజధాని పూర్తి కావాలి, రాజధానికి చట్టబద్ధత కావాలని ఉందా? ఉంటే మండలి కూడా తీర్మానం తీసుకోవాలి గదా! మండలిలో నిజంగానే ఒకవేళ తీర్మానం అయిద్దా లేదా అని మీకేమన్నా అనుమానం ఉందా? వ్యతిరేకిస్తారని అనుమానం ఉందా? వ్యతిరేకించనియండి. ప్రజల ముందు తెలవాలి గదా! ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకం. ఎవరు డ్రామాలు, ఎవరు డైవర్షన్ చేస్తాండ్రో తెలిసేటట్టు ఎందుకు చేయట్లేదు? ఇవాళ మీరు మండలిలో పెడితే వైఎస్ఆర్‌సీపీ కూడా యెస్ మేము కూడా ఓకే అమరావతికి అంటారని భయం ఉందా? మీకెందుకు భయం? నిజంగానే మీరు అమరావతిని కోరుకుంటే యెస్ ఓకే అనాలి, ఎక్కువ పార్టీలని కోరుకోవాలి తప్ప, వామ్మో వాళ్ళనొద్దు, వాళ్ళంటే మళ్ళా క్రెడిట్ వాళ్ళకి కూడా పోద్ది, మనకంత రాదు అనే దీంట్లో క్రెడిట్ ఏముంది? అసలు ముంచారు నిలువున అమరావతి రైతుల్ని ఈరోజు. 11 సంవత్సరాల పాటు అటు వైఎస్ఆర్‌సీపీ, ఇటు తెలుగుదేశం పార్టీ కలిసి రాజధానిని ఒక రాజకీయ డ్రామాగా చేసి, రాజధాని అనే ప్రాంతాన్ని ఒక రాజకీయ క్షేత్రంగా మలుచుకొని వాడుకుంటున్నారు తప్ప, నిజంగా పూర్తి చేయాలని అటు వైఎస్ఆర్‌సీపీకి గాని, ఇటు తెలుగుదేశం పార్టీకి గాని ఎక్కడ ఉన్నట్టు అనిపించట్లేదని రైతులు, ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టే ఈరోజు మీరు అందులో కూడా కుటిలమైన రాజకీయం చేస్తారని అర్థమైతుందని రైతులు మాట్లాడుకున్నారు. ఇది ఈ నాటకం దానికి అని చెప్పి ఒక వార్త. ఇంకోటి, ప్రభుత్వ భూమిపై పచ్చరాబందులు. తిరుపతి జిల్లా పుల్లంపేటలో 133 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ. దర్జాగా కంచె ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు. కబ్జాలు చేస్తే ఉక్కుపాదం మోపుతూ అంటారు చంద్రబాబు నాయుడు గారు. గంజాయి కనపడితే ఉక్కుపాదం, డ్రగ్స్ కనపడితే ఉక్కుపాదం, లిక్కర్ మాఫియా పైన ఉక్కుపాదం. ఈ ఉక్కుపాదం మరి సరిగ్గా ఉక్కు ఉందా లేదా, స్పాంజి పాదం అది తెలియదు కానీ కబ్జాలు నడుస్తూనే ఉంటాయి, డ్రగ్స్ నడుస్తూనే ఉంటుంది, గంజాయి నడుస్తూనే ఉంది, మద్యం నడుస్తూనే ఉంటుంది, దందా అన్ని నడుస్తూనే ఉంటాయి. మొత్తానికి తిరుపతిలో పచ్చరాబందులు అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా చేశారట. ఇంకోటి, రైతుల్ని దోచుకుంటున్న పట్టించుకోని ప్రభుత్వం. నెల్లూరులో పౌర సరఫరాల శాఖ అధికారికి వినతి పత్రం ఇస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు అని చెప్పి, వైఎస్ఆర్‌సీపీ పాలనలో పుట్టి ధాన్యం 24,000, కూటమి పాలనలో 15,000 నుంచి 17,000 మధ్య. వైఎస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజం రైతులతో కలిసి నెల్లూరు డిఎస్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారట. అంటే
ధాన్యం కొంటలేదట. పుట్టి ధాన్యం అప్పుడు 24,000 ఉంటే ఇప్పుడు 15 నుంచి 14-15,000 మాత్రమే ఉంది అని చెప్పి సివిల్ సప్లై ఆఫీసర్‌కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. రైట్. హ్మ్. రాజధాని రైతుల్లో భయం ఉంది. వారి సమస్య పరిష్కారం కోసం టాస్క్ ఫోర్స్ కమిటీ వేయాలి. అమరావతికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది చట్టబద్ధత. గత ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూనే కొత్త విధానాలు ప్రవేశపెట్టాలి. అమరావతికి చట్టబద్ధతపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సభ్యులు. అమరావతికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకంగా సుప్రీంకోర్టుతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లలో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని విజయవాడ పశ్చిమ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఆ కేసులను విత్‌డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమరావతి చట్టబద్ధతకు సంబంధించి తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజల్లోనే కాదు అమరావతి రైతుల్లో కూడా ఏదో తెలియని భయం ఉందట. ఈ భయాన్ని తొలగించేందుకు ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో కేసులు నేటికి పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. రాజధాని రైతుల్లో నెలకొన్న అపోహలను తొలగించి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఓ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది సుజనా చౌదరి రాజధాని రైతుల్లోనే కాదు ప్రజల్లో కూడా ఇంకా భయాలున్నాయి. అందుకే చట్టబద్ధత తీసుకొచ్చినామన్నారు. ఆ చట్టబద్ధతలో కూడా సంపూర్ణత లేదు. శాసనమండలి తీర్మానం లేదు. ఇది ఒక వార్త. దాంతో పాటు అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల బాధలను కూడా తీర్చండి అని ఆయన అడిగిండు. ఇంకోటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిండు అమరావతి పైన అసెంబ్లీలో. అమరావతిని 1156 మంది కోరుకున్నారట నారాయణ చెప్తుండు. శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి 5,380 మంది అభిప్రాయాలు సేకరిస్తే వారిలో 1156 మంది విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని అనువైన ప్రాంతంగా చెప్పారని మంత్రి తెలిపారు. చివరగా తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడంతో గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి రాజధానిగా పెట్టారు. రాజధానిగా సెప్టెంబర్ 4, 2014లో ప్రకటించినట్టు చెప్పారు. అయితే 2019లో వచ్చిన ప్రభుత్వం 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడిందని అన్నారు. మొత్తం 5,380 మంది ప్రజల్ని ఒపీనియన్ తీసుకుందట. దాంట్లో మేధావులు, విద్యావంతులు అందరూ ఉంటారు. శివరామకృష్ణన్ కమిటీ అని వేశారు. వేస్తే దాంట్లో కేవలం 1156 మంది మాత్రమే గుంటూరు, విజయవాడ మధ్యలో రాజధాని పెడితే బాగుంటదన్నారు. అంటే 5,380లో 1156 అంటే దాదాపు 25% కూడా లేదు. 25% కంటే 20% కంటే లోపు మాత్రమే దాన్ని అనుకూలం అన్నారు. అక్కడ పెట్టారు రాజధాని. మిగతా 80% దాన్ని వ్యతిరేకించినట్టే కదా! అంటే 80% ఒపీనియన్స్‌లో వ్యతిరేకత వచ్చినప్పుడు అమరావతిలో వద్దు రాజధాని అని అక్కడ పెట్టారు. మేము 20%కే మద్దతు ఇచ్చినామని నారాయణనే చెప్పారు కాలిక్యులేషన్స్. అయినప్పటికీ అల్టిమేట్‌గా శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కాదు రాష్ట్ర ప్రభుత్వానిదే అల్టిమేట్ అధికారం అన్నారు. కాబట్టే కదా మీరు అక్కడ పెట్టింది. ఇక అక్కడనే ఉంది ఆ మెలక. ప్రజలు వద్దన్న దగ్గర, ప్రజలు కోరుకోని దగ్గర పెట్టారు కాబట్టి ఇయన్నీ తిప్పలొస్తున్నాయి. ఇప్పుడు మళ్ళా ప్రజలు కోరుకున్న పద్ధతిలో 2 సభల్లో తీర్మానం కాకుండా ఒకటే ఒక సభలో పెట్టి దాన్ని ఒక పెద్ద ఇష్యూ లెక్క చేసి గంటలు గంటలు రాజకీయ చర్చలు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కోసం పెట్టినట్టుంది. రాజధాని కోసం తీర్మానం పెట్టినట్టు లేదు అది. ప్రజల కోసం తీర్మానం పెట్టినట్టు లేదు. జగన్‌ని తిట్టడం కోసం తీర్మానం పెట్టినట్టుంది. ఇక అక్కడే దాని వాళ్ళ ఇంటెన్షన్ ఏందనేది బయటపడది. అది రాజధాని ఎంతవరకు వాళ్ళు చేస్తారని. రైట్. ఇది ఒక వార్త. ప్రజాశక్తి చూద్దాం. అమరావతి వద్ద ఇదే ఈ ఈ ఒక్క పదం కోసమే తీర్మానం పెట్టారు. అమరావతి వద్ద. అమరావతికి నిధులేంటి? నీళ్ళేంటి? కథ ఏంది? అసలు మంచి ఏంది? చెడు ఏది లేదు. అమరావతి వద్ద అనే ఒక ఒక వర్డ్ చేర్చారు. ఇగో ఈ అసెంబ్లీలో తీర్మానం ఇదన్నమాట. విభజన చట్టం సెక్షన్ 5లోని సబ్‌సెక్షన్ 2లో అమరావతి వద్ద అనే పదాన్ని చేర్చాలి. ఆ పదం చేర్చి రాజధాని అయిద్దా? పని గావాలి. పని గావాలంటే నిధులు గావాలి. కేవలం పదాన్ని చేర్చండని పెట్టి పంపారు. రైట్. ఆ! రాష్ట్రం నెత్తిన మరో పిడిగట పీఎంఏవై ఇళ్లకు యూనిట్ కాస్ట్ పెంచి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపిన కేంద్రం. ఇప్పటికే ఎన్ఆర్‌ఈజీఎస్ ఎత్తేశారు. నరేగా ఎత్తేసి ఏదో రామ్‌జీ ఇది అని పెట్టారు. దాంతో 40% నిధులు దానికి సంబంధించిన స్కీమ్‌కి ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం నెత్తిన పడది. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీమ్ ఉంటది గదా! దాని కింద ఇళ్ళకయ్యే యూనిట్ కాస్ట్‌ని పెంచి ఆ పెంచిన కాస్ట్ రాష్ట్ర ప్రభుత్వం నెత్తినేసింది. వీళ్ళిస్తారా ఇల్లు? ఏ పనులు కావు.
ఇక అయి ఇక అడుగున పడ్డట్టే ముందు పడే కథ లేదు అది. రైట్. ఇది వార్త ఆంధ్రప్రభ. ఇక రాజధానిని మార్చడం జగన్ తరం కాదు. 3 ముక్కలాటలో జగన్ కుట్రలు రాజధానిపై ప్రజలను మోసగించారు, రైతులను వేధించారు, మమ్మల్ని అనరాని మాటలన్నారు. 5,00,00,000 ఆంధ్రుల కోసం అన్నీ భరించాం. ఇప్పటికైనా అమరావతిపై వైఖరేమిటి? అనుకూలమో, వ్యతిరేకమో చెప్పండి. రైతులకు క్షమాపణ చెప్పాల్సిందే. కీలక భేటీ వేళ బెంగుళూరులో ఏం చేస్తున్నారు? శాసనసభలో మంత్రి లోకేష్ నిలదీత. ఇక రాజధానిని మార్చడం జగన్ తరం కాదు. దానికోసం తీర్మానం పెట్టినట్టుంది. జగనే ఇక ముఖ్యమంత్రి అయితేనే మీరు అనుకుంటున్నారా? ఇట్లా జగన్ తరం కాదు, జగన్ తరం. అసలు ఆ జగన్ చెప్పడం ఎందుకు మీకు? 164 స్థానాలతోనే అద్భుతంగా ప్రభుత్వం ఉంది. మొత్తం అసెంబ్లీని జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడటానికి వాడుకుంటే, మరి జనం గురించి ఎవరు మాట్లాడాల? జనం గురించి మాటలకంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాటలు ఎక్కువున్నాయి. ఇక జగన్ తరం కాదట. అంటే జగన్ నెక్స్ట్ రాబోతున్నానే మీ ఉద్దేశ్యం? ఇప్పుడు మరి జగన్ తరం కాదు అని చెప్పడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులేంది? సుప్రీంకోర్టులో కేసులేంటి? శాసన మండలిలో తీర్మానం ఎందుకు లేదు? మళ్ళా ఆ స్పేస్, ఆ గ్యాప్ ఎందుకుంచారు? మరి రాజధాని రైతుల్లో మీరన్నట్టు నిజంగానే సంతోషం ఉంటే ఏరి? బయటకొచ్చి సంబరాలు చేసుకున్న రైతు ఒక్క రైతేడి? రాజధాని రైతులు హర్షమే ఎందుకు వ్యక్తం చేయట్లేదు? మీరు కేవలం రాజకీయం కోసమే రాజధానిని వాడుకుంటున్నారని వాళ్ళలో భావన ఉందా? లేదు, రాజధాని కోసం తెలుగుదేశం పార్టీ చాలా కమిట్మెంట్‌గా ఉందని భావిస్తే రైతులు నిజంగానే, ఎందుకంటే మిగతా ప్రపంచం అంతా చూసినా చూడకపోయినా రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు అక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఉంటారు కదా! నిజంగానే అభివృద్ధి అయితే. ఆ అభివృద్ధి, ఆ పనులు చూసి ఇప్పుడు మీరు చేస్తున్న చట్టబద్ధ తీర్మానం చూసి చాలా సంతోషం వ్యక్తం చేయాలి కదా! మిఠాయిలు పంచుకోవాలి కదా! ఏది ఒక్కళ్ళు బయట రాలే. కంప్లీట్‌గా దీంట్లో మాటలు తప్ప అక్కడ పనులు లేవు అనేది అర్థమవుతుంది. ఇది లోకేష్ గారు ఇక వాళ్ళు మళ్ళీ రారు. కూటమి పటిష్టం, విభేదాలు లేవు, రావు. వాళ్ళు మళ్ళీ రారు. కూటమి పటిష్టం. ఆ! ఏంది అది విభేదాలు లేవట, రావట. ఓరియమ్మ! అసలంత మరీ బాండ్ రాసిచ్చి మరీ అంత మోకరిల్లటం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? మీరు మార్పు కోసం రాజకీయాల్లోకొచ్చారు. గుండు గుత్తాగా కట్టుబానిసలకు ఇంకో పార్టీకి పనిచేయడానికి రాలేదు. అన్నట్టు జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుకున్నారు. ఇదేంది కట్టుబానిస రాజకీయాలని? ఈ కట్టుబానిస రాజకీయాలు కాకుండా ప్రజల కోసం రాజకీయాలు చేయండి. ఇక కూటమిలో విభేదాలు రావట, లేవట, రావు కూడట. భవిష్యత్తు కూడా చెప్పేసిండు అయిపాయే. ఎట్లొస్తాయి? కట్టుబానిస లెక్క చేస్తట రావు గదా! ఎప్పుడొస్తాయి విభేదాలు? ప్రజల పక్షాన ప్రశ్నిస్తంటే ఒక 3 పార్టీలు కలిసి ఒక అలయన్స్ ఉన్నప్పుడు, ఒక పార్టీ లీడ్ తీసుకొని ఒక తప్పు చేస్తంటే ప్రజలకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తంటే ఇంకొకడు ప్రశ్నిస్తే విభేదాలొస్తాయి. ఇక ప్రశ్నే లేనప్పుడు విభేదాలెక్కడియి? తల ఊపుడే గదా! చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది యెస్ అనే పద్ధతిలో ఉన్నాక ఇక విభేదాలు రావు. ఎప్పుడు విభేదాలొస్తాయంటే మీరు ప్రజల కోసం మాట్లాడితే, ప్రజల కోసం ఆలోచిస్తే, ప్రజల కోణంలో రాజకీయాలు చేస్తే అప్పుడు విభేదాలొస్తాయి ఎవరికైనా, ఏ పార్టీకైనా. అది లేదు గదా! మీరు కేవలం మీకోసం రాజకీయాలు, మీరు నిలదొక్కుకోవడానికి రాజకీయాలు చేసినట్టుంది. చంద్రబాబు నాయుడు గారికి పని చేయటం కోసం మీరు పార్టీ పెట్టినట్టుంది అనేది ప్రజలు, మీ పార్టీ కార్యకర్తలు గూడా అనుకుంటున్నారు. విభేదాలు లేవట, రావట. విభేదాలు ఉన్నాయా? లేవా? వస్తాయా? రావా? పక్కన పెడితే అసలు ప్రజల కోణంలో మీ స్టాండ్ ఏంటి? కొన్ని వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ రైతుల భూములు తీసుకుపోయి పట్టుబడిదారులకి, లూలు కంపెనీలు, లాలా కంపెనీలకి ఇచ్చారు. ఊర్సా కంపెనీలకి. దానిపైన మీ స్టాండ్ ఏంటి? విభేదాలు తర్వాత వస్తాయా? రావా? పక్కన పెడితే. పప్పు, బెల్లం లెక్క ప్రజల ఆస్తులను తీసుకుపోయి ప్రైవేట్ కంపెనీలకి, పారిశ్రామికవేత్తలకి ఇస్తుంటే మీరెందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకొస్తాయి ఈ విభేదాలు? నాది గాదు గదా ఆస్తి. నాకెందుకు గొడవ? చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తే అది చేత్తా నేను అంతే. ఆయన ఒక అసైన్‌మెంట్ పనిస్తే ఆ పని చేస్తా అనే పద్ధతిలో ఉన్నాక మీది పార్టీ ఎట్లయిద్ది? మీకు విభేదాలు ఎందుకొస్తాయి? విభేదాలు రావటానికి మీరేమన్నా వేరే పార్టీలో ఉన్నరా? వేరే అలయన్స్‌లో అదే అలయన్స్‌లో ఉండ్రు. ఆయన కింద పని చేస్తారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు చూస్తే వితిన్ ద తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులతోనైనా నాయకులకి మధ్యలో విభేదాలు ఇచ్చే అవసరమైతే ఆ పార్టీ నుంచి బయటికి పోతారు గానీ, ఈయన ఒక పార్టీగా పెట్టుకున్న ఈయన అసలు విభేదాలు రావు, రానే రావు అంటాడంటే, ఇక నేను ఫిక్స్ అయ్యున్నా, మీరు కూడా ఫిక్స్ కండి అని కార్యకర్తలకు చెప్తున్నట్టుంది. ఇది నా ఒక వార్త. రైట్. ఇది ఆంధ్ర ప్రభకు సంబంధించి ఈనాడు. దాదాపు అన్ని పేపర్లు ఇది అమరావతి, రాజధాని, అజేయము. ఇగో ఈయన కూడా అదే. అమరావతి అజేయము.
మరి అపజయం ఎప్పుడైంది అసలు? ఇప్పుడు అమరావతి అజేయం అయితే నరేంద్ర మోడీ గారు 2014లో వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత 2019కి పూర్తి కావాలా. ప్రారంభోత్సవం చేయాలా. ఎందుకు గాలే ప్రారంభోత్సవం? అమరావతి అజేయం అయితే ప్రారంభోత్సవం కాకుండానే బ్లాక్ షర్ట్ ఏసుకొని ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకొచ్చి నరేంద్ర మోడీ అన్యాయం చేసిండు. అమరావతి కోసం తట్టెడు మట్టి చెంబెడు నీళ్ళు తప్ప ఏమి ఇచ్చింది లేదాయన. ఆంధ్రప్రదేశ్‌కి పాసిపోయిన లడ్డూలు తప్ప ఏమి ఇవ్వలేదు అని కామెంట్లు చేశారు. ఆ కామెంట్‌లకి సమాధానం చెప్తారు. ఏం చెప్తారు? అజేయం ఎక్కడిది? ఈ అజేయము అనేదుంటే ఎప్పుడో కావాలి కదా! జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట ఆడటానికి స్పేస్ ఎందుకు దొరికింది? మీ 2014, 2019 మధ్యలో కూడా అజేయమేనా? ఇప్పుడు అజేయమా? అప్పటి కథేంటి? మీ మాట మీద నమ్మకంతోని 34,000 ఎకరాలు రైతులు భూములిస్తే మీరు చేసిన పనేంటి? చేస్తున్న పనేంటి? అసలెప్పుడైద్ది పూర్తి అజేయం తర్వాత గాని? అనేది రైతులు అడుగుతున్న పరిస్థితి. అంగళమైనా కదపలేరటగా. రైట్. కడప ఉక్కు కర్మాగారానికి 1100 ఎకరాలట బదిలీ. ఏపీఐఐసి, జేఎస్‌డబ్ల్యూ మధ్య విక్రయ ఒప్పందం త్వరలో నిర్మాణ పనులు. ఎందుకంటే ఆర్‌సెల్‌ఆర్ మెటల్, నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన చేశారు 23 తారీఖు. దానిపైన పెద్ద ఎత్తున లెఫ్ట్ పార్టీలు విమర్శలు చేసినాయి. ఒకవైపు ఉన్న విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటోళ్ళకి దారాదత్తం చేయటం. కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడకుండా ఆర్‌సెల్‌ఆర్ మెటల్ కంపెనీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దానికోసం ఉన్న తపన వీటి కోసం ఎందుకు లేదని విమర్శలొచ్చినాయి కాబట్టి, ఒక ఒక లీకు. ఈనాడు పేపర్‌లో 1100 ఎకరాలు కడప స్టీల్ ఫ్యాక్టరీకి అన్నారు. వార్త. బదిలీ అయిందట. బదిలీ అయితే ఫ్యాక్టరీ అయిద్దా? ఆర్‌సెల్‌ఆర్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకొచ్చి ఉన్న ఉత్సాహం కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఎందుకు లేదు? ఇది దాన్ని వ్యతిరేకతని మాఫీ చేయటానికి ఏసే వార్త తప్ప నిజంగా ఇక్కడ వాస్తవం ఉందా? అనేది ఒక చర్చ. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పుడు అయ్యే అవకాశం ఉందా? దానికి భూమి మాత్రమేనా? నిధులున్నాయా? నిధులుంటే ఎవరిచ్చారు? అనేది ఒక చర్చ ఉంది. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.